చదువుకోవాలనే తపన ఉంటే చాలు అది ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్ పాఠశాలైనా అత్యధిక మార్కులు సాధించవచ్చు అని చెప్పి నిరూపించింది హారిక. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 600 మార్కులకి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి ర్యాంకు ప్రభుత్వ పాఠశాలలపైకి తెచ్చుకున్నటువంటి హారిక ఇంటి వద్ద ఉన్నాం. వారు సామాన్యమైనటువంటి కుటుంబం. వారు ఏదైతే ఉందో తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్ళేటటువంటి పరిస్థితి. తండ్రి గీత కార్మికుడు. ఆ ఇల్లు చూద్దాం మనం ఒకసారి. అప్పుడప్పుడు నడిచి వెళ్ళి కూడా ఈమె చదువుకుంది. ఈరోజు అత్యధిక మార్కులు సాధించింది అని చెప్పేసి వారి తల్లిదండ్రులు సంతోషపడమే కాకుండా వారి ఉపాధ్యాయులు చదువుని చెప్పినటువంటి ఉపాధ్యాయులు సైతం పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే మరి హారిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అలా ఎలా ఫీల్ అవుతున్నారు మీ కూతురు ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదువుతూ కూడా దాదాపు 592 మార్కులు తెచ్చుకోవడం, దీన్ని ఎలా చూస్తారు? అంతా సంతోషంగా ఉంది. ఇంత అనుకోలే పాప చదువుతుందని బాగానే వచ్చాయి మార్కులు. మామూలుగా మీ కూతురు ఎలా చదువుకునేది? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి బుక్కులు పెట్టుకొని ముందర పెట్టుకొని చదువుకునేది. ఇంటెలిజెంట్గా బాగా ఏంది అనుకోకుండా చదువుకుంటాను. అన్నిట్లో బాగా. మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? పిల్లల్ని ఇప్పుడు ఇంత బాగా చదివించాలని మొదటి నుంచి అనుకున్నాను. అది ఏం అనుకోలేదు. మాకు ఆర్థిక స్తోమత లేక చదివించుకుంటాను బాగా. గవర్నమెంట్ స్కూలే. పిల్లలు ముగ్గురు. ఏం చేస్తారు మామూలుగా మీ కుటుంబ నేపథ్యం? మీకు ఎంతమంది పిల్లలు? మాకు ముగ్గురు పిల్లలు. మా పెద్ద కూతురు. ఆర్థిక స్తోమతలో పిల్లలను చదివించుకుంటున్నాను. మాకు వ్యవసాయం ఉంది. ఇట్లా కళ్ళు గీత కార్యక్రమం వల్ల దాని ద్వారా ఆధారపడుతున్నాను. చదివించే సొంతలకి ఇట్లా చదివిస్తున్నాను పాపని. మార్కులు గవర్నమెంట్ స్కూల్లో. పాపని ఇంత మార్కులు వస్తాయి అనుకోలేదు. చదివింది బాగా చదివింది. మొదటి నుంచి ఎలా చదివేది మీ కూతురు? పాప ఏం బాగానే బాగా చదువుతాను. 9th క్లాస్ అంతా బాగా చదువుతాను. ఇప్పుడు మీరు మీ భార్య కూలి పనులకు వెళ్తారు? కూలి పనులకి వెళ్తాను. నా భార్య కూలి పని, నేను కూలి పని చేస్తాను. చెప్తామా ఈ 10th క్లాస్లో దాదాపు మీకు 592 మార్కులు 600కి వచ్చినట్టుంది. ఏం చెప్తావు దీని గురించి? మా అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు. కానీ నేనే గవర్నమెంట్ స్కూల్లో ఉండి చదువుకున్నాను. రోజు ఆటో వెళ్ళి అప్పుడప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళాను. నా తమ్ముడు, నా చెల్లి రేపటి రోజుల్లో బాగుండాలని బాగా చదువుకున్నాను. 600కి 592 రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఉపాధ్యాయులు కూడా చాలా సహాయం చేశారు. మా సోషల్ సార్ ఇంకా సహాయం చేశారు. నా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేశారు. అంటే ఇన్ని మార్కులు వచ్చాయి కదా, మీరు మొదటి నుంచి ఇన్ని చదువులు ఎలా ఉండేదాన్ని? అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చేదాన్ని. అప్పుడప్పుడు సెకండ్ కూడా వెళ్ళేదాన్ని. కానీ ఈసారి చాలా ప్రయత్నించాను. ఎలాగైనా ఫస్ట్ రావాలని వచ్చాను. ఎందుకు ఇప్పుడు ఇంత చదువే ముఖ్యమని ఎందుకు అనుకున్నావు? ఈ మధ్య అందరూ చదువులోనే రాణిస్తున్నారని నేను కూడా దాన్ని రాణించాలని అనుకున్నాను. అందుకే నేను కూడా దాంట్లోనే చదువుకున్నాను. మా కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అందుకే దీంట్లో చదువుకోవాలనుకున్నాను. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మొత్తానికి? ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివించారు. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఎప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు. మా అమ్మ కూలి పనికి వెళ్తుంది. మా నాన్న రైతు అలానే కళ్ళు గీత కార్మికుడు. మా చెల్లెలి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా మా టీచర్స్ అందరూ బాగానే చెప్పేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఎలా ఉంది? 592 మార్కులు, నువ్వు జిల్లా ఫస్ట్ వచ్చావు ప్రభుత్వ స్కూల్లో. అందరూ చాలామంది మీ గ్రామంలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉందని చెప్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే నెక్స్ట్ ఏంటి నీ ప్లాన్స్ ఏంటి? ఏం కావాలనుకుంటున్నావు? మీ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నెక్స్ట్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ తమ్ముడు చెల్లెలు ఉన్నారు మీకు. నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నాను? వాళ్ళు కూడా నాలాగే మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. వాళ్ళని కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేనే క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 592 మార్కులు వచ్చాయి కదా, మీరు ప్రభుత్వ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. చాలామంది చెప్తూ ఉన్నారు ప్రభుత్వ స్కూల్ అంటే అంత పెద్దగా ఉండదు, కొంచెం నెగ్లెక్ట్, ఇంకోటి. కానీ ఇన్ని మార్కులు రావడం ఎలా? మీ కష్టంతో పాటు మీ టీచర్ల సపోర్ట్ కూడా ఉంది? మా టీచర్లు బాగా సపోర్ట్ చేసేవారు. డిసిప్లైన్‌గా చదివితే ఎక్కడైనా కూడా చదువుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, ప్రైవేట్ స్కూల్ అనే కాదు.
స్కూల్లో చెప్పిన క్లాసెస్ విని ఇంటి దగ్గరకు వచ్చి రివిజన్ చేస్తే ఎవరైనా తెచ్చుకుంటారు మార్క్స్ 592. ఏంటమ్మా నీకేం స్పెషల్గా ఏంటి దేని మీద ఇంట్రెస్ట్? నాకు ఈ చదువు మీద ఒకటే ఇంట్రెస్ట్. ఫంక్షన్స్ అలాంటి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో స్కూల్లో క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి రివిజన్ చేస్తుండేదాన్ని. అట్లనే 592 తెచ్చుకున్నా. పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా మేకప్స్ అయినా ఫంక్షన్స్కి అట్లాంటివన్నీ చదువుకొని మంచి మంచి మార్కులు తెచ్చుకొని నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను. ఏమ్మా ఈరోజు మీ కూతురు ఈరోజు 592 మార్కులు సాధించడం దీన్ని ఎలా చూస్తారు? చాలా హ్యాపీగా చూస్తున్నాం సార్. మేము కూలి పని చేసే గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తున్నాం సార్. మాకి ముగ్గురు పిల్లలు. వాళ్ళని కూడా అక్కడే చదివియాలనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ బాగా ఉంది అని చెప్పేసి. ఆ! అసలు ఫంక్షన్‌కి ఏంటికి వెళ్ళేదే కాదు. చదువు మీదే దృష్టి పెట్టేది. మామూలుగా ఏ దానికి ఇష్టపడేది కాదు సార్. పోదామన్నా నేను రాను నాకు చదువే అనేది సార్ ఎప్పటికైనా. ఇట్లా ఇప్పుడు దాదాపు స్కూల్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కదా, ఆటోలో నడుచు వెళ్ళేదా నడుచుకుంటూ? నడుచుకుంటూ అప్పుడప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళేది సార్. టయానికి ఆటోలు అయితే దొరకవు కదా! అప్పటికప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళేది. పొద్దున్నే ఉండవు కదా సార్ టయానికి. 3 కిలోమీటర్లు కూడా పోతుంది. ఏం చేస్తారు మీ ఆయన ఏం పని చేస్తారు, మీరు ఏం పని చేస్తారు? కూలి పనే సార్. కూలి పని పొద్దున్న లేసి కళ్ళమ్మే పోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఇంత పెద్ద మీ పాప ఇన్ని మార్కులు సాధిస్తుంది, మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేదా మీ కూతురు? చాలా చురుగ్గా ఉండేది సార్. స్కూల్ పోయినా సారోళ్ళు భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు సార్ మాకి. ఆడికి పోయిస్తే భలే తృప్తి అవుతుంది సార్. అట్లా సారోళ్ళు కూడా భలే చెప్పేవారు సార్. ఏం చెప్పేవారు మీ కూతురు? నీ కూతురు అంతే డిసిప్లిన్ ఎవరే కానీ లేరు ఈ స్కూల్లోన. ఆమె టాపర్ వస్తుంది పొందాం అనేవాళ్ళే సార్ వాళ్ళు. అలానే చేసింది సార్. వాళ్ళకి చాలా గౌరవం నిలబెట్టింది సార్ ఆమె. ఏం చేయాలని మీ కూతుర్ని ఏం చదివించాలనుకుంటారు? ఆమె ఏం చదువుకుంటే చదివిస్తాను సార్. అదే కొద్దిగా మీ సహాయం కూడా ఉంటే మాకు అదే చాలు. ఏం చదివించాలనుకుంటున్నారు? ఎలా రేపు ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఎవరైనా ఆస్తిక మేమైతే పెద్దగా ఉన్నోళ్ళం కాదు సార్. కూలి పని చేసేవాళ్ళమే నాన్న నేను. ఎవరైనా సహాయం చేస్తే ఇంకా ఆస్తిగా సార్ పెద్ద చదువులు కూడా చదివియాలనేది మా ఆశ సార్. ఆర్థిక స్తోమత లేక మేము గవర్నమెంట్ స్కూల్కే వేసినాం సార్. ఈరోజు మీ స్టూడెంట్ హారిక దాదాపు 10th క్లాస్లో 600 మార్కులకి 592 మార్కులు సాధించడం దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా గర్వంగా ఉంది సార్. మా పాఠశాల సిబ్బంది కూడా చాలా కష్టపడి బాగా ఎంతో కృషి చేసి ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినారు. అందులోనూ అమ్మాయి కూడా చాలా తెలివైంది. చాలా పేదరికంలో నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయి కూడా చాలా తెలివైంది. బాగా కష్టపడి చదివింది కాబట్టి అన్ని మార్కులు సాధించి మా స్కూల్కి కానీ, విలేజ్కి కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చింది. దీనికి చాలా అందులోనూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇన్ని మార్కులు సాధించడం అంటే మాకు చాలా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఎంతోమంది ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థానాల్లో సాధించారు. ఈ అమ్మాయి కూడా ఆ స్థాయికి వెళ్ళగలదని నేను ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు చాలా చిన్నపిల్లలు చిన్న చిన్న వాటికే తల్లిదండ్రులు అవి తీసేయలేదు ఇవి తీసేయలేదని పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మార్కులు తెచ్చుకోవడం, మిగతా పిల్లలు కూడా ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలంటారు. చాలా సాధారణమైన కుటుంబం అది. కూలి పని చేసుకొని అంటే అందులోనూ చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళు. ఎటువంటి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా అయినా కూడా ఆర్థికంగా వెనుకబడినా కూడా బాగా చదివిస్తున్నారు వాళ్ళు. దానికి మేము చాలా సంతోషం. ఈ కాలంలో పిల్లలు ఈ విధంగా కష్టపడి చదవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అవి కావాలి, ఇవి కావాలని చాలామంది కోరికలుంటాయి. సెల్ ఫోన్లు వాడడం అవి ఇవి. ఆ అమ్మాయికి అటువంటి అలవాట్లు ఏమీ లేవు. కేవలం చదువు మీద తప్ప వేరే దేనిపైన దృష్టి అనేది లేనే లేదు. బాగా కష్టపడి చదివింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇక ముందు కూడా మరింతమంది విద్యార్థులు ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని మీ పాఠశాల నుంచి అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుందా? మీరు హెడ్ మాస్టర్గా ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్. మా పాఠశాలలో ఈ హారికను ఆదర్శంగా తీసుకొని మిగతా పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఫలితాలు సాధించడానికి మేము, తర్వాత మా పాఠశాల సిబ్బంది కూడా బాగా కష్టపడి కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం.
ఇది హారిక కుటుంబ సభ్యుల ఆనందం. మొత్తం మీద అయితే మాత్రం వారు కూతురు సాధించినటువంటి మార్కులు 592 మార్కులు సాధించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా గ్రామస్తుల నుంచి జిల్లా వ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా, ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎందుకంటే ఒకవైపు తల్లి కూలి పనులకు, మరోవైపు తండ్రి గీత కార్మికుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ముగ్గురు పిల్లలైనా వారిని ఖచ్చితంగా చదివించుకోవాలని వారు తపన పడుతున్నటువంటి నేపథ్యం. జిల్లా వ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వారి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం సంబరాలు చేసుకుంటున్నటువంటి, ఎందుకంటే మేము కష్టపడి చదువు చెప్పినటువంటి నేపథ్యంలో మా స్కూలు ఎప్పుడూ లేనటువంటి మార్కులు ఈరోజు 592 మార్కులు మా స్కూల్ తరఫున హారిక సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని వారు గర్వంగా చెప్తూనే, ముఖ్యంగా వారు ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి మొదటి నుంచి చాలా చురుగ్గా ఉండేది. చదువు తప్ప ఆ అమ్మాయికి వేరే ధ్యాస లేదు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి వారి కుటుంబం కోరుతున్నది ఒకటే, ఆ అమ్మాయి ఏది అనుకుంటే అది చదివించాలనే మాకు ఆశ ఉంది. కానీ మా ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. మాకు ఏదైనా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తే మా పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటాము అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.